అంటే లైటింగ్ తాలూకు వైరింగ్ ఏదైతే ఉందో దానికి ఒక బ్లాక్ వైర్ కలిపాము. కలిపేసి ఇదిగోండి అంటే బ్యాటరీ నుంచి పవర్ వస్తుంది అనమాట అక్కడికి. సో అక్కడికైతే కలిపాము అనమాట. అంటే వైర్ దీనికి ఇదిగోండి ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, దీని నుంచే మన లైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే సో మీరు తమ్ముళ్ళు ఏదైతే చూసారో అది 100% నిజం అండి. సరైనటువంటి వైరింగ్ చేయకుండా డైరెక్ట్గా ఎల్ఈడి బల్బ్ కనుక హెడ్ లైట్కి ఇన్సర్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఈ రోజు వీడియో అనమాట. సో దీన్ని అయితే మా ఫ్రెండ్ సంతోష్ అనే ఆయన ఉన్నారన్నమాట, మా క్లాస్మేట్. ఆయనకి సాగర్నగర్లో మెడికల్ షాప్ అయితే ఉంది. ఆయన అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా జరిగిందండి. దానికి నేను యూట్యూబ్లో హరిమెక్ ఛానల్లో ఒక వీడియో అయితే చూశాను, చాలాసార్లు అయితే చూశానండి. చూసి ఆయన చెప్పినటువంటి విధానంలో నేను లైటింగ్ వైరింగ్ అయితే చేయడం వల్ల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అయితే నేను చూశాను అన్నారు. థ్యాంక్స్ టు సంతోష్ గారు ఫర్ దిస్ వీడియో. హరిమెక్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే అంత మంచి కంటెంట్ అయితే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి హరి గారు. సంతోష్ గారు అని చెప్పేసి మా క్లాస్మేట్ అయినా ఇంటర్మీడియట్లో. దీనికి సాగర్నగర్లో మెడికల్ షాప్ అయితే ఉంది. ఇది ఏం జరిగింది ఏంటి సంగతి అనేది వీడియోలో అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ బండిలో అయితే ఎల్ఈడి బల్బ్ కనిపిస్తూ ఉంది కదా. సో దీనికైతే ప్రీవియస్గా హాలోజన్ బల్బ్ అయితే ఉంటుందండి. హాలోజన్ బల్బ్ అనేది ఈ బండికి ఏసీ కరెంట్ మీద అయితే రన్ అవుద్ది అనమాట. అంటే ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద అయితే రన్ అవుద్ది. దాని మీద రన్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే ఎల్ఈడి బల్బు కనుక డీసీ టు ఏసీ కనెక్షన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉందంటే పర్వాలేదు. అలా లేకపోతే ఏమవుద్దంటే ఇంజిన్ అనేది స్లో డౌన్ అయ్యేటప్పుడు ఒకలాగా, మనం రైజింగ్లో ఉండేటప్పుడు ఒకలాగా బల్బ్ అనేది బ్లింక్ అయ్యి బల్బ్ అయితే కాలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఏసీ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది దానికి డైరెక్ట్ ఇన్సర్ట్ చేసేయకూడదనమాట. ఇన్సర్ట్ చేయకుండా డీసీ సప్లై అనేది ఏ విధంగా ఇవ్వచ్చు. సో ఈ బండికి అయితే హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది. సో ఆ స్విచ్కి అయితే ఏ విధమైనటువంటి వైరింగ్ చేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. డీసీ కరెంట్ అంటే బ్యాటరీ నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి కరెంటు. ఇది మనం బండి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత వస్తుంది. అదే ఏసీ కరెంట్ అనుకోండి, ఇంజిన్ సెల్ఫ్ అయిన తర్వాత వచ్చేటటువంటి కరెంట్ అనమాట. అది ఇంజిన్ స్పీడ్ మీద బేస్ అయి ఉంటుంది. దాన్ని ఆల్టర్నేట్ కరెంట్ అంటారు. ఈయన బండికి ఆ హాలోజన్ బల్బ్ తీసేసి ఎల్ఈడి బల్బు ఏసీ కరెంట్కి అయితే కనెక్ట్ చేసేయడం వల్ల ఏమైందంటే ఆ ఏసీ కరెంట్ నుంచి వచ్చేటటువంటి పవర్ బ్యాటరీని మరలా రీఛార్జ్ చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో బ్యాటరీ పూర్తిగా డ్రైన్ అయిపోయింది ఒక దగ్గర. అందుకని అక్కడ అతను ఏం చేశారని అంటే ఆ ఎల్ఈడి బల్బ్ అయితే తీసేసి హాలోజన్ బల్బ్ వేసేసి ఇంటికి వచ్చిన తర్వాత హరిమెక్ ఛానల్లో ఈ వీడియో అయితే చూశారనమాట. చూసి ఆ ప్రకారం వైరింగ్ చేసుకొని నాకైతే ఫోన్ చేయడం జరిగిందండి. ఈ ఎల్ఈడి బల్బ్ వేసిన తర్వాత హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లేనటువంటి బండ్లకి ఒక స్విచ్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలి. ఈ బండికి ఆల్రెడీ హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది కాబట్టి దాని లోపల వైరింగ్ అయితే ఈ బల్బ్ మార్చడానికి ఫ్రంట్ హెడ్ లైట్ డూమ్ అయితే ఓపెన్ చేయాలి. దానికోసం కింద ఒక 10mm బోల్ట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత సైడ్ 4 స్క్రూలు అయితే ఉంటాయి. ఆ 4 స్క్రూలు కూడా ఓపెన్ చేసుకోవాలండి. ఇదిగోండి హెడ్ లైట్ డూమ్ ఓపెన్ చేయాలంటే దాన్ని ఆనుకుని ఉన్నటువంటి 4 స్క్రూలు 1 2 3 4 ఈ 4 స్క్రూలు స్టార్ స్క్రూ అయితే ఇప్పియాలండి. ఇదిగో 4 స్క్రూలు ఒకదాని తర్వాత జాగ్రత్తగా అయితే విప్పతీసేయడం అయితే జరిగిపోయిందండి. 4 స్క్రూలు విప్పేసిన తర్వాత క్లాంపులను తప్పించి హెడ్ లైట్ కనుక జస్ట్ అలా బయటికి లాగామనేసి అంటే మొత్తం ప్యానల్ అంతా కూడా బయటకి అయితే వచ్చేస్తుంది అనమాట. చూసుకోండి, జాగ్రత్తగా అయితే తీయండి. ఇదిగోండి ఇక్కడ ఎల్ఈడి బల్బ్ అయితే ఇన్సర్ట్ చేయబడి ఉంది. సో దానికి ఒక అడాప్టర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆ అడాప్టర్ నుంచి వచ్చినటువంటి ఆ వైరింగ్ ఏదైతే ఉంటుందో అది సాకెట్లో ఏ విధంగా ఇన్సర్ట్ చేయడం ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలోనే మొత్తం మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబడుతుంది. మన నార్మల్ హాలోజన్ బల్బ్కి అయితే ఈ విధమైనటువంటి అడాప్టర్ గట్ట ఏమి ఉండదండి. డైరెక్ట్ అయితే దానికి మేల్ సాకెట్ అయితే ఉంటుంది, దానికి ఇన్సర్ట్ చేసేయడమని. ఈ ఎల్ఈడి బల్బ్ కనెక్షన్ అయితే తప్పించేసి ఒకసారి హాలోజన్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత చూపిస్తాను దాని సాకెట్ ఎలా ఉంటుందో. ఈ హాలోజన్ బల్బ్ ఏదైతే ఉందో ఇప్పుడు డీసీ కరెంట్తో వెలుగుతుందండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏసీ కరెంట్తో ఉండేది. మనం డీసీ కరెంట్ వైరింగ్ అయితే చేయించబడింది కదా ఈ బండికి. కాబట్టి ఇగ్నిషన్ ఆన్ చేయగానే హాలోజన్ బల్బ్ అయితే వెలిగిపోతుందండి. అంటే ఇంతకుముందు ఈ హాలోజన్ బల్బ్ వెలగడానికి ఉండేటటువంటి వైరింగ్ ఏదైతే ఉందో అది ఆల్టర్నేట్ కరెంట్కి కనెక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడైతే మనం డైరెక్ట్ కరెంట్కి కనెక్ట్ చేసాం అనమాట. అందుకని హాలోజన్ బల్బు ఇగ్నిషన్ ఆన్ చేయగానే వెళ్ళిపోతుంది. సెల్ఫ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంతకుముందు ఆల్టర్నేట్ కరెంట్ తెలియదు కాబట్టి సెల్ఫ్ చేయాల్సి వచ్చేది అనమాట. ఇదిగోండి ఓల్డ్ హాలోజన్ బల్బ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. కానీ ఎల్ఈడి బల్బ్ వేసేటప్పుడు ఏంటంటే రబ్బర్ బూట్ అయితే కొంచెం కొయ్యాల్సి ఉంటుంది. అదే విధంగా సింపుల్గా కొయ్యొచ్చు అనేది బ్రదర్ చెప్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి హెడ్ లైట్ ఫిక్స్ చేయడానికి బూట్ అయితే ఉంది. దాని మీద టాప్ అని రాస్తుంది, అంటే అది పైకి అయితే ఉండాలన్నమాట. ఈ కింద 2 గొట్టాల్లాగా ఉన్నాయి చూడండి. ఇవి దేనికనేసి అంటే బయట నుంచి వచ్చేటటువంటి గాలితో ఈ హెడ్ లైట్ వేడెక్కిపోకుండా, ఆ బల్బ్ వేడెక్కిపోకుండా కూల్ చేయడానికి అనమాట బయట గాలి. ఇదిగోండి ఆ గొట్టాలకు కనెక్ట్ చేయబడి లోపల 2 హోల్స్ అయితే ఉన్నాయి కదా, దీని నుంచే లోపలికి గాలి వచ్చేసి బల్బ్ అయితే వేడెక్కిపోకుండా కూల్ చేస్తూ ఉంటుంది అనమాట గాలి. ఆ చిన్న హోల్లో ఎల్ఈడి బల్బ్ అయితే పట్టదు కదా
కదా, అందుకని చెప్పేసి ఆ హోల్ని అయితే కాస్త పెద్ద చేయాలి. దానికోసం అని చెప్పి స్టానిక్ సీసా కప్పు తీసుకొని ఒక నమూనాగా రౌండ్ గీత అయితే గీసారనమాట. గీసేసి దాని ప్రకారం సర్జికల్ బ్లేడ్తో అయితే కోసారు బ్రదర్. అదిగోండి పెన్న గీత కనిపిస్తుంది కదా, ఆ ప్రకారం కోసేసి ఎల్ఈడి బల్బును అయితే పెట్టడం జరిగింది. ఇదిగోండి ఇదేనండి ఎల్ఈడి బల్బు. ఇదైతే ఆన్లైన్లో ఒక 550-600 ఉంటుంది. మంచి రేటింగ్ ఉన్నటువంటి ఎల్ఈడి బల్బు చూసి నేను మీకు లింక్ అయితే పెడతాను. సో దీన్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయడం అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనం హెడ్ లైట్ బిగించడానికి ఆల్రెడీ దానికి ఒక క్లిప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదైతే ఎల్ఈడి బల్బు పెట్టేసిన తర్వాత ఆ క్లిప్ అయితే జాగ్రత్తగా టక్కన ఇన్సర్ట్ చేసేయడమేనండి. ఇన్సర్ట్ చేసేసిన తర్వాత దానికి ఒక రబ్బర్ బూట్ ఉంటుంది కదా, రబ్బర్ బూట్ అడాప్టర్ ఇవన్నీ కూడా రబ్బర్ బూట్లోంచి లాగేసి అది తొడిగేయడమేనండి నీట్గా, అంతే. ఇక్కడ ఎటువంటి వైరింగ్ కట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదండి. ఆ సాకెట్లు రెండు కలిపేయడం అంతే. అంటే ఆల్రెడీ మన పాత హెడ్ లైట్కి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో దానికే ఈ ఎల్ఈడి బల్బు తాలూకా మేల్ సాకెట్ తీసుకుని వెళ్ళి గుచ్చేయడమేనండి. గుచ్చేసి మనం ఇగ్నిషన్ ఆన్ చేసామనేసి అంటే ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ అయితే తిరుగుతుందనమాట ఈ బల్బు కూల్ అవ్వడానికి. చూడండి ఇక్కడ ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది, కనిపించింది కదా, అది బల్బ్ అయితే కూల్ అవుద్దండి, కాలిపోద్దని టెన్షన్ లేదు. ఇదిగో నేను చేసిన తర్వాత బల్బ్ వెలుగుతుందా లేదని చెప్పేసి ఒకసారి అయితే టెస్ట్ చేస్తాము. అంతా సూపర్గా ఉందన్నమాట. హై బీమ్ లో బీమ్ అంతా బాగానే పనిచేస్తుంది. ఇదిగోండి కింద పార్కింగ్ లైట్ అయితే కనిపిస్తా ఉంది కదా, అది వేద్దాం ఒకసారి చూపిస్తాను. చూసారు కదా టైల్ లైట్ కి అలాగే ఈ పార్కింగ్ లైట్ కి అయితే ఇంజిన్ నుంచి వచ్చినటువంటి కరెంట్ వస్తుంది కాబట్టి అది బ్లింక్ అవుతా ఉందన్నమాట. ఇలా కనుక మన ఎల్ఈడి బ్లింక్ అయినట్టుగా అయిందంటే ఇంజిన్ పవర్ నుంచి కాలిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి డీసీ సప్లై అయితే ఇవ్వడం జరిగింది. అదే ఏసీ సప్లై అనుకోండి, ఇంజిన్ బీటింగ్ని బట్టి ఇదిగోండి ఈ లైట్ వెలుగుతుంది కదా, అదేవిధంగా ఎల్ఈడి బల్బ్ వెలుగుతుంది. డీసీ టు ఏసీ అడ్జస్ట్ అవ్వగలిగినటువంటి ఎల్ఈడి బల్బ్ అయితే కొన్నాళ్ళు సర్వైవ్ అవుద్ది, లేదంటే వెంటనే కాలిపోద్ది అనమాట. ఇదిగోండి అడాప్టర్కి సాకెట్కి ఒక ట్యాగ్ అయితే వేసేసి లోపల జాగ్రత్తగా ఫిక్స్ చేసి డూమ్ అయితే బిగించేయడం జరిగిందండి. ఇప్పుడు వైరింగ్ సంగతి చూద్దాం. ఇదిగోండి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కోసం అని చెప్పేసి ఈ స్విచ్ గేర్ ఏదైతే ఉందో దాని తాలూకు 4 స్క్రూలు ఓపెన్ చేసినట్టయితే స్విచ్ గేర్ ఓపెన్ అవుద్ది. ఇది మనం ఏంటంటే ప్లాస్టర్ ఇది ఉంది కదా, దీన్ని షార్టేజ్ అవ్వకుండా ఈ ఎల్లో వైర్ ఎగ్జాక్ట్గా దీని నుంచి ఈ బ్లాక్ వైర్ పెట్టాను కదా, మనం పెట్టింది ఇది, దీని నుంచి దీనికి ఎగ్జాక్ట్గా ఈ ఎల్లో వైర్ ఉంది, తీస్తాను చూడండి. ఓకే, యాక్చువల్లీ దీనికి ఇలా ఉంటుంది లింక్. కానీ మనం ఏం చేస్తామంటే దీన్ని రిమూవ్ చేసి డమ్మీ కింద ఉంచేస్తాం. ఇక్కడే జస్ట్ డమ్మీ కింద ఉంచేసి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇది పాసింగ్ లైట్ స్విచ్, ఈ పాసింగ్ లైట్ స్విచ్కి మనం ఈ స్క్రూ ఓపెన్ చేసి దీని నుంచి మనం సాల్డరింగ్, అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే బి నుంచి అంటే ఏ నుండి ఉన్న బికి బి రిమూవ్ చేసి బి నుండి మళ్ళీ సికి అనేది ఇక్కడ ఇస్తాం. ప్రెజెంట్ ఉన్నాయి కదా, ఈ స్క్రూ ఇప్పగానే మనం ఇది పైకి వచ్చింది, ఇది పాసింగ్ లైట్. మనం జస్ట్ ఇలా తీసి చేస్తాం. చూసారా, పాసింగ్ లైట్ తాలూకా మెయిన్ కి, పాసింగ్ లైట్ తాలూకా మెయిన్ కి ఒక వైరే ఉండేది ఇంతకుముందు ఒక వైరే ఉంటుంది. రెండో వైర్ తీసుకొని బ్లాక్ వైర్ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి దీనికి సాల్డరింగ్ చేసి పాజిటివ్ కలిపిస్తాం అంతే. గైస్ ఇదిగోండి యాక్చువల్గా ఏంటంటే ఇదిగోండి ఎల్లో వైర్ ఏదైతే ఉంది ఇది ఏసీ కరెంట్ సప్లై, ఇది ఇక్కడ తీసుకొని వస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏసీ కరెంట్ సప్లై హెడ్ లైట్కి తప్పించాము. సో తప్పించినటువంటి ఏసీ కరెంట్ సప్లై ఏదైతే ఉందో పక్కన పెట్టిస్తాం, డమ్మీ చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా సరే ఏసీకి పెట్టుకోవాలంటే లైటింగ్ తాలూకు వైరింగ్ ఏదైతే ఉందో దానికి ఒక బ్లాక్ వైర్ కలిపేసి ఇదిగోండి. సో బ్యాటరీ నుంచి డైరెక్ట్ కరెంట్ వచ్చేటటువంటి పాజింగ్ లైట్ ఏదైతే ఉందో, అంటే మనం ఇగ్నిషన్ ఆన్ చేయగానే పాజింగ్ చేసుకోవచ్చు కదా, అంటే బ్యాటరీ నుంచి పవర్ వస్తుంది అనమాట అక్కడికి. సో అక్కడికైతే కలిపామన్నమాట. అంటే వైరింగ్ అనేది లైట్ నుంచి డైరెక్ట్ ఈ పాజింగ్ తాలూకా వైరింగ్కి అయితే కలిపాం. ఇందులో సిట్టింగ్ అంతే, ఇంకేం ఈ వైర్ని మనం జాగ్రత్తగా లోపల అడ్జస్ట్ చేసేయాలి. అంటే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో కావాలంటే మనం ఎల్ఈడి వద్దు నార్మల్ బల్బే కావాలంటే
ఇదిగోండి షోల్డరింగ్ చేసిన లెడ్ ఏమైనా సరే బయటకు ఉండిపోయి బాడీకి షార్ట్ అయిపోతున్న ఉద్దేశంతో ఇక్కడ చిన్న ప్లాస్టర్ పెట్టేసి ఆ స్విచ్ గేర్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఆ లెడ్ అనేది బయట పడిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా షోల్డరింగ్ చేసేటప్పుడు. ఇదిగోండి మరలా స్విచ్ గేర్ అయితే బిగించడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ టెక్నిక్ అండి. ఏసీ కరెంట్ నుంచి బల్బుకి సప్లై వెళ్తుంటే ఆ ఏసీ కరెంట్ నుంచి బల్బుకి ఆ సప్లై తప్పించేసి ఆ బల్బు తాలూకు సప్లై డీసీ కరెంట్ పాసింగ్ లైట్ ఉంటుంది కదా దానికి కలిపడమే, ఇంతే. సో దీన్ని కొంచెం అర్థం చేసుకుంటే మళ్ళీ చూస్తే మీకు వీడియో అయితే అర్థమైపోద్దండి. ఇలా హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లేనటువంటి బండ్లకి ఏ విధంగా స్విచ్ ఫిక్స్ చేసుకున్నది ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట. బ్రదర్ యూజ్ చేసినటువంటి ఎల్ఈడి లైట్ అయితే ఇదనమాట, చైనా బల్బు. మీరు నైట్ ఐ, నోవా సెట్ ఇటువంటి బల్బ్స్ యూజ్ చేసుకుంటే లైఫ్ ఎక్కువ వస్తాయి. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.